అంటే ఒక పెద్ద సక్సెస్ వచ్చి నేను ఏదైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నానో ఆ పాట ఇప్పుడు మీరు నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచిన సందర్భం ఆ చికిరి పాట కోసమే నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశానేమో అని అనిపించింది. అంటే నేను ఒక మాట ఓపెన్ గా చెప్తున్నా, మీకేదో చిక్రీ చాలా పెద్ద హిట్ వచ్చేసింది, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేసి ఆ పాపులారిటీ ఏదో నేను కూడా కొంత షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో మిమ్మల్ని పిలవలేదు బాలాజీ గారు. పిలవడానికి ఒకటే కారణం, మీరు రాసిన పాటలో నుండే వ్యావహారికమైన మాటలు ఉన్నాయి చూడండి. చంద్రుల్లో ముక్క, మన ఊళ్ళల్లో అందమైన ఆడపిల్ల కనిపిస్తే చాలా సులభంగా నోట్లోంచి వచ్చే మాట అది. బా చంద్రుల్లో ముక్క లాగుందిరా ఆ పిల్ల అనే మాట. అంటే కవిలాగా వర్ణించరు కదా కామన్ పీపుల్. దీంట్లో అతిశయోక్తి సాహిత్యం ఏం లేదు. జనరల్ గా నా ప్రజల నానుడిలో ఏదైతే రోజు మాట్లాడ అలాగా. అంటే దీని అక్క అని కూడా, దీని అక్క కూడా బ్రహ్మాండంగా. అది నాకు ఆ మాట ఎందుకు గుర్తొచ్చిందంటే, నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు లిఫ్ట్ ఎక్కాం. మా ఓఎస్డి గారు వెంకటేశ్వరరావు ఉండేవారు. ఆయన ఎక్కుతుంటే మీదకి కిందకి మీదకి కిందకి మీదకి అయిపోతున్నది. ఎవడో నొక్కుతున్నాడు, మేము కింద దిగిపోతున్నాం. మళ్ళీ మీదకి వెళ్ళేసరికి ఎవడో నొక్కుతున్నాడు, మళ్ళీ కిందకి దిగిపోతున్నాం. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఆయన కోపం పట్టరాని కోపం వచ్చింది. 5 నిమిషాలు దీని అక్క అన్నాడు. నాకు ఆ మాట గుర్తొచ్చింది. మరి ఎంత సార్వజనీనమైన ఒక చిన్న బూతులా ధ్వనించే ఒక వ్యావహారికమైన జనసామాన్యమైన మాట అది. అది నాకు అనంత శ్రీరామ్ నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఓ మాట చెప్పాడు. ఏంటంటే, బుచ్చిబాబు గారికి పాట సాహిత్యం ఉట్టు మీద ఉల్లిపాయ మిరపకాయ అండ్ చల్దన్నం తీసుకున్నట్టుగా ఉండాలండి ఆయనకి పాట. ఆ మాటకి ఈ పాట 100కి 100 పాళ్ళు సరిపోయే పాట. 100% కదా, 100%. ఎందుకంటే బుచ్చి గారు మీరన్న దీనక్క దగ్గర నేను చెప్పాలనుకున్నా. ఫస్ట్ నేను ఆ చంద్రుల్లో ముక్క జారిందేవో లక్క అని రాశాను నేను యాక్చువల్గా. ఓ లక్క అని రాసి, ఓ లక్క అంటే ఇది ఎలా కన్వే అవుతుందంటే, ఏముంది సార్ డ్యాన్స్ వేస్తున్నట్టు పక్కన ఈ ఫీమేల్ డాన్సర్స్ ఉంటే వాళ్ళతో చెప్పచ్చు, ఆ చంద్రుల్లో ముక్క జారిందేవో లక్క అని చెప్పచ్చు, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ఇది ఓపెనింగ్ రాసింది. అంటే ఆ బుచ్చిబాబు గారు అన్నారు, సార్ ఓలక్క రాశాను, దీనక్క బ్రాకెట్లో పెట్టా. అంటే నాకు ముందు ఉద్దేశం ఏంటంటే, ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక ఉత్తరాంధ్ర మాండలికంలో రాయాల్సిన పాట ఒక మొరటు వ్యక్తి అయినప్పుడు నాగరిక ప్రపంచంలో ఉన్న కొంచెం భాషకి ప్రాధాన్యం ఇవ్వని ఒక వ్యక్తి, భాష అంటే ఏమిటో తెలియని వ్యక్తి పాడాల్సి వచ్చినప్పుడు దీనక్క, ఇప్పుడు మీరు ఎవరో అన్నట్టు ఆయన అన్నట్టు ఒక చదువుకున్న వాడికి ఒక క్షణం ఒక సాచురేటెడ్ పాయింట్లో దీనక్క అని అంటారు. దీనక్క అంటే అది అసలు ఏమీ ఎవరికి సంబంధించింది కాదు, అది ఏమీ కాదు. ఇట్స్ ఓన్లీ ఏ స్ట్రోక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఒక సౌండింగ్ అని అనిపిస్తుంది. డెస్పరేషన్, దట్స్ ఆల్. ఫ్రస్ట్రేషన్. ఇక్కడ ఏంటంటే ఒక రకమైన యుఫోరియా. యుఫోరియా ఊళ్ళల్లో అంటారు కదా, ఒక పాట బాగున్నా, ఒక డాన్స్ బాగున్నా, ఇంకోటి బాగున్నా దీని అక్క ఏముందిరా అని అనడం అన్నది చాలా సర్వసామాన్యమైన విషయం. అవును అవును. అలా రాసినప్పుడు కుర్రాళ్ళకి అందరికీ ఈ దీనక్కే నచ్చుతుంది సార్, దీనక్కే ఉంచుదాం అన్నారు బుచ్చిబాబు గారు. ఓకే, దీనక్క అన్నదే పెట్టండి, ఏం కాదు, అందరూ చాలా ఇప్పుడు ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళక్కర్లే, ఈవెన్ పట్టణంలో కూడా ఎక్కడ ఎంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్ అయినా లేకపోతే ఇంకేదైనా కానీ దీనక్క అన్నది వెరీ సహజంగా వాడేస్తారు. నేను ఎందుకు చెప్పాను కదా ఇందాక, ఆయన ఓఎస్డి, ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఆయన నోట్ల నుంచే వచ్చింది. అదే నాకు సడన్ గా అది గుర్తొచ్చింది. అలాగా తీసుకున్న అంశం అది, ఆ దీనక్క అన్నది, ఆ సందర్భం అది మేము రాస్తున్నప్పుడే. ఎందుకంటే వర్డ్ టు వర్డ్ ప్రతి పదానికి ఆయన అబ్జర్వ్ చేస్తుంటాడు మన బుచ్చిబాబు గారు. సరే ఇది ఇక్కడ ఉంటే బాగుంది, ఇది ఇక్కడ బాగుంటుంది, ఇది ఇలాగే బాగుంది, మొత్తం లైన్కి అంటే మొత్తం పాట అంతటినీ అది నిత్య పోస్ట్ మార్టం ఉంటుంది, సెల్యూబ్రేషన్. అది పంచనామా జరగకుండా బుచ్చిబాబు గారి పాట మాట కూడా అవ్వదు. ఈవెన్ సుకుమార్ గారి దగ్గర కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మేము రికార్డింగ్కి వెళ్తున్నాం, నేను బుచ్చిబాబు గారు మరొక అసిస్టెంట్ కారులో జర్నీ, ఇక్కడి నుంచి మన కాకతీయ హిల్స్ నుంచి ఎయిర్పోర్ట్, ఏది సాయంత్రం రికార్డింగ్ అని రెహమాన్ గారి స్టూడియోలో. ఇప్పుడు వెళ్తుంటే సుకుమార్ గారు ఫోన్ చేశారు యూరప్ నుంచి, వీడియో కాల్ చేశారు.
బాలగారు పాట ఇప్పుడే పంపించాడు నాకు, భలే రాశారు. కానీ అక్కడ నేను తాటికల్లో ఉంటుంది మధ్యలో. అవును, తాటికల్లో ఉంటుంది. తాటికల్లో అందరూ వాడారు, కానీ మీరు చాలా బాగా వాడారు డిఫరెంట్గా దాంట్లో. అంటే ఈ పాటకి నేపథ్యం చెప్తున్నా, మొత్తం ఏం జరిగింది అన్నది బాగానే. అది అంటే నేనేం రాశాను, నీ మత్తే తాగిందా తాటికల్లు అని రాశాను. తాటికల్లు అనేది మత్తు ఇచ్చేది, నీ మత్తు తాగడం వల్ల దానికి మత్తు వచ్చిందని చెప్పాను. కరెక్ట్. నీ అమ్మాయిని చూసి తాటికల్లు నీలో మత్తును తీసుకుని తాగిస్తుంది, దానికి మైకం వచ్చింది. అందుకు తాటికల్లికే అంత మైకం వచ్చినట్టు, లేకపోతే తాటికల్లికే అంత మైకం ఉన్నట్టు అది బాగుంది ఎక్స్ప్రెషన్ అని చెప్పారు. ఆ తర్వాత మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న లైన్లు ఏమైనా ఉంటే, ఇదేమైనా మార్చగలమా చూడండి, ఇదేమైనా మార్చగలమా చూడండి, అది బుచ్చికి నచ్చితేనే అని మళ్ళీ మధ్యలో మెన్షన్ చేస్తూ ఇలా. ఈవెన్ సుకుమార్ గారు కూడా పాటలో ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ అంటే మేము రికార్డింగ్ వెళ్తున్నప్పుడు ఏదో ఒక 2-3 లైన్లు దగ్గర, కానీ బాగుంది పాట బాగా రాశారు అని చెప్పేసి ఆయన పెట్టేశాడు. అంటే ఈ పాటతో వెనకాల చాలా జర్నీ ఉంది. మేము ఊరికే పాట అయిపోయినా నేను ఇంచుమించు ఒక 8 నెలలు అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా మన బుచ్చిబాబు గారు, సార్ వాళ్ళ గారు వస్తారా, ఇంటి దగ్గరికి వస్తారా అని, వాళ్ళ ఇంటి దగ్గర మన పార్క్లోకి వెళ్దాం ఉదయాన్నే 6 గంటలకి, సార్ మనం ఎక్కడికైనా సరదాగా బయటికి వెళ్దాం కారులో తిరగని, అలాగా ఎక్కడ అంటే ది బెస్ట్ లైన్. ఇప్పుడు నేను ఒకసారి ఫ్లోలో మొత్తం చెప్పేస్తాను కదా. అయితే చరణం దగ్గరికి వచ్చేసరికి నేను కారులో వెల్లంకి ఫుడ్ దగ్గర అక్కడ తిరిగి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తిరుగుతున్నా. ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధం చింతాకుల ఉందే పాదం అని చరణం స్టార్ట్ అవుతుంది. రెండో చరణం రాస్తున్నప్పుడు, ఈ చరణం కాకుండా రెండో చరణం రాస్తున్నప్పుడు, నచ్చేసావే మల్లే గంప నీ అందాలే నాలో దింపా అని ఆగింది. నచ్చేసావే మల్లే గంప నీ అందాలే నాలో దింపా నేను పాడుకుంటూ పాడుకుంటూ అలా వెళ్తున్నా. వెళ్తుంటే ఆ లెఫ్ట్ సైడు ఈ వంకాయలు ఏవో అన్ని కాయగూరలని పెట్టి అమ్ముతున్నారు. ఆ వెల్లంకి ఫుడ్ దగ్గర స్వీట్ కొందామని అక్కడ ఏదో నేను అలా చూసి పాడుకుంటూ, అంటే పాట రాస్తున్నప్పుడు ఇంక అదే మత్తులో ఉంటాం. అక్కడికి వెళ్ళి మైసూర్ పాక్ బదులు కళాఖండ అడిగే రోజులు కూడా ఉంటాయి. తెలుగు అలా జరుగుతున్న టైంలో ఇలా కార్ డోర్ తీసేసరికి అక్కడ వంకాయలు నెగ ఆడు కనిపించాయి. ఏం తిన్నావో కాయాదుంప నీ అవ్వారం వరద ముంప అని అక్కడ వచ్చింది. నేను వెంటనే అక్కడ చూసి ఆపి వెంటనే బుచ్చిగారికి ఫోన్ చేశాను. బుచ్చిగారు ఏం తిన్నావో కాయ అంటే, అదిరిపోయింది సార్, ఇది ఉంచండి, ఆ పాతలే తీసేయండి అని. అలా ఒక లైన్ నుంచి ఒక లైన్ నుంచి అలా తీసేస్తూ చివరికి వచ్చిన అవుట్పుట్ అది. అంటే కొన్ని సందర్భాలు అలాగా నాకు అనిపిస్తుంది. ఒక్కోసారి మనం ఎక్కడో ఏదో ఇన్స్పైర్ అయ్యి రాస్తుంటాం, ఆలోచన కాకుండా, అపార్ట్ ఫ్రమ్ ఈ థాట్ ప్రాసెస్ కాకుండా బయట ఒక్క క్షణం మనకు కనిపించే కంటికి సదృశ్యంగా ఏది ఉంటుందో అది తీసుకొని ఒక్కోసారి రాయాల్సిన సందర్భం ఉంటుంది. ఈ సినిమాలో ఆ ఏం తిన్నావో కాయదుంపకి వెల్లంకి ఫుడ్స్ దగ్గర అమ్ముకున్న వంకాయలు వాడు నాకు ఇచ్చాడు లైన్ అది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.